దేవుడు ఈ యొక్క పరిచర్యను ఆశీర్వదించి నానాటికి అభివృద్ధి చేస్తూ 2012లో ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసేదానికి ఆయన కృపనిచ్చాడు. ప్రారంభంలో మరి ఎంతో కష్టపడ్డారు. శామ్యాన కింద జరుపుకున్నారు. కరెంటు లేదు. నిజంగా కూడా దేవుడు 2012లో ప్రజలందరినీ ప్రేమించాడు. ఈ రోజున ఈ 2023 11 సంవత్సరాలైంది. ఒక్కసారి మీరందరూ ఆలోచన చేస్తే ఒక అప్పట్లో ఎలా ఉన్నాం మన పరిస్థితి, అసలు ఈ మందిరం ఉండిందా, ఎంత కష్టపడ్డాం, ఎంత బాధపడ్డాం, నిజంగా ఈ రోజున ఎంత సంతోషంగా ఉన్నాం, ఆయన మందిరంలో ఎంత సంతోషం ఉంది. నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుని కార్యాలు ఆలస్యంగా ఉంటాయి కానీ ఆశ్చర్యంగా చేస్తాడు ఆయన. చాలా సందర్భాలు మనం అనుకుంటాం ఇంకా జరగలేదే, ఇంకా అద్భుతం జరగలేదే, నా పట్ల కార్యం జరగలేదే అని చాలా బాధపడుతుంటాం. కానీ దేవుడు నువ్వు అనుకున్న కార్యం వేరు, డబల్ కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకు ఆలస్యం చేస్తాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. వాక్యం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇందాక సహోదరి ప్రార్థన చేస్తున్నది, సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దాసుని రూపాన్ని దాల్చి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన రిక్తునిగా చేసుకొని మన మధ్య నివసించేదానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. బాగా ఆలోచించండి. ఆ మహిమనంతా విడిచిపెట్టాడు, దాసుని రూపాన్ని దాల్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అందరితో తిరిగాడు, అందరినీ స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయినాడు, 3వ దినాన దేవుడు లేపాడు, సజీవుడిగా క్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు మాత్రము అందరితో తిరిగాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడంటే పరిశుద్ధమైన స్థలములోనే ఉంటాడు ఆయన. దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటే దేవుడు చెప్పింది ఏంటంటే ఈ ఆలయాల్లో దేవుడు ఉండడు. ఉండేది ఎక్కడ తెలుసా? ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన కోరుకుంది, నిన్ను ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీలో ఏమీ కోరుకోలా, నీ చిన్న హృదయాన్ని కోరుకున్నాడు. ఆ చిన్న హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ఆ చిన్న హృదయంలో పెద్ద యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ చిన్న హృదయాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించే, అంటే దేవుడు నివసించేదానికి ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ఆలయం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన వెళ్ళిపోతున్న సమయంలో వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన స్థలంలోనే ఉంటాడు ఆయన, ఇంకెక్కడ కూడా ఉండడు.
అందుకనే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీకు తెలీదా? ఆలోచన చేయండి. మనం దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో నివసించేదానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆడ ఉండే భాగ్యం ఇచ్చుకోనలేక దరిద్రుల పనికి మళ్ళీ మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ చిన్న హృదయాన్ని ప్రేమించి ఈ హృదయాన్ని మందిరిగా చేసుకున్నాడు. ఆయన మందిరంగా చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, హస్తకృత్యమైనటువంటి ఆలయాల్లో దేవుడు నివాసము చేయడు అని అంటాడు. అదే మన పాత నిబంధనలో చూస్తే ఏమంటాడంటే, పాత నిబంధనలో సొలొమోను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా ఆకాశము మహా ఆకాశాలు నిన్ను పట్టజాలవే, నేను కట్టించిన మందిరం నిన్ను పడతాదా అని అంటే సొలొమోను అంటే దేవుడు అంటాడు, సొలొమోను నీ మాట నాకు నచ్చిందయ్యా, నేనేం చెప్తున్నాను తెలుసా? నువ్వు ఆ మాట అన్నావు, నేననే మాట ఏం తెలుసా? ఇది నేను కోరిన స్థలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నేను కోరిన స్థలము, నేను ఇక్కడే ఉంటాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు దానిని ఆలకిస్తాయి. ఏ స్థలము? ఈ స్థలము. అంటే కొత్త నిబంధనలో చూస్తే హస్తకృత్యమైన ఆలయాల దేవుడు నివాసం చేయడన్నాడు. పాత నిబంధనలో చూస్తే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఏంటంటే నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ ఇక్కడనే ఉంటుంది. అంటే ఈ కొత్త నిబంధనలకు వచ్చేలకే హస్తకృత్యమైనటువంటి ఆలయం అర్థం ఏంటంటే, దేవుడు హస్తకృత్యమైన ఆలయంలో లేడు అన్న ఆయన, దేవుడు పరిశుద్ధమైన ఆలయాల్లో ఉన్నాడని అర్థం. నీలోనే దేవుడు ఉన్నాడు, నీలోనే యేసున్నాడు. నువ్వు ఎక్కడ నిలబడితే, ఎక్కడ ఉంటే అది యేసు సన్నిధే, అది పరిశుద్ధమైన సన్నిధే, అది అభిషేకపు సన్నిధే. అక్కడే యేసయ్య ఉంటాడు. ఆలోచన చేయండి దేవుని పిల్లలు, ఆలోచన చేయండి. ఒక్కసారి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అన్నదని మీరు ఎరుగరా? మన దగ్గర చదువుకున్నాం ఏమని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని అన్నాడు. ఇక్కడేం చెప్తాడు? మీ దేహము చదవమ్మా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. బాగా ఆలోచన చేయండి. ఈ దేహాన్ని ఇచ్చింది ఊరంటమ్మా, అది ఈ దేహం ఇచ్చింది దేవుడు. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు అడిగారు. అప్పుడు బాగా ఆలోచన చేయండి. అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు అంటే ఆలయంలో ఉంటాడు. అది ఏ ఆలయము? పరిశుద్ధమైన ఆలయము. అది ఏ ఆలయం అంటే నిందారహితంగా జీవించే ఆలయము. ఆయన రక్తం చేత ఏ ఆలయాలు కడగబడతాయో, ఆయన రక్తం చేత ఎవరైతే కడగబడి నీతిమంతులుగా మార్చబడతారో ఆలయాల దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానన్నాడు. దేవుడు సర్వజనులారా నేను వచ్చి మీ మధ్య నేను నివాసం చేస్తానన్నాడు. పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆలోచించే మన దేహాన్ని దేవుడు మనకిచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనలో పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఆలయాల్లో ధ్యానించేదానికి ఇచ్చాడు. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మీరు గణపరచాలి. అంటే ఎవరు గణపరచగలరంటే ఎవరైతే ఎవరి హృదయాల్లో ఎవరి గుండెల్లో యేసు ఉంటాడో, ఎవరి మందిరాల్లో యేసు ఉంటాడో వాళ్ళు మాత్రమే గణపరచగలరు. దేవుని అట్ట చేయాలి తెలుసు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమందు ప్రార్థిస్తారో వారి మధ్యనే
నేను ఉంటానన్నాడు కదా, అంటే ఏ విధంగా ఉంటాడు? రెండు మాటలు ఉన్నాయి అక్కడ, బాగా ఆలోచించండి. అంటే హస్తకృత్యమైన ఆలయాలతో నివాసం చేయడం చెప్పావు కదా, అంటే నీలో ఉన్నాడు కాబట్టి ఆలయంలో దేవుడు, నువ్వు కనుక దేవుని ఆరాధిస్తే అక్కడ ఉంటాడు, అక్కడ నివాసం చేస్తాడు, అక్కడ సంచరిస్తాడు దేవుడు. ఆలోచన చేయండి. ఇంకా ఉంది, మలాకలో ఒక మాట ఉందేం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా, చూడండి, ఒకరినొకరు డిస్కషన్ చేసుకుంటుండగా, ఏ మాటలు? ఏమక్క బాగున్నావా, ఏమక్క ఎట్టున్నావక్క, వాడికి ఉందక్క నా చేతిలో, ఆ ఎమ్మెకు ఉందక్క నా చేతిలో, వాడిని తన్నాలక్క నా చేతిలో, ఆ మాటలకు దేవుడు రాడు. మన మందిరం ఏం చేయాలక్క? మన మందిరం డెవలప్ చేయాలక్క, విశ్వాసాలు రావాలక్క, అనేక మంది రావాలక్క మన మందిరానికి అన్న, మన మందిరానికి అనేక మంది రావాలన్నా, పరిశుద్ధులు రావాలన్నా, ఇంకా మన మందిరం సరిహద్దులు విశాలపరచబడాలన్నా అనుకుంటే దేవుడు అంట దగ్గరకు వస్తాడంట, దగ్గరకు వచ్చి ఆలకిస్తాడంట, ఆలకించి దేవునికి సంతోషం అంట. బా, నా బిడ్డలు నా మందిరం కోసం మాట్లాడుకుంటున్నారు, నా బిడ్డలు నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఎంత సంతోషపడతాడో ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఇక్కడ మనం చూస్తే మీ దేహము దేవుని అనుగ్రహించబడింది కనుక మీరు మీ దేహంతో దేవుని మహిమపరచాలని ఇక్కడ మనం చూస్తున్నాం. బాగా ఆలోచన చేస్తే అపోస్తలుడైన పేతురు ఏమంటాడంటే, మనల్ని సజీవమైన రాళ్ళుగా చేశాడు ఆయన. మనల్ని ఏం చేశాడు? సజీవమైన రాళ్ళుగా చేశాడు. సజీవమైన రాయి మాత్రం దేవుడు, మనం మాత్రం రాళ్ళువి. మనం ఎవరు? మనం రాళ్ళువి. బాగా ఆలోచించండి. 2012లో ఈ మందిరం ప్రారంభించిన తర్వాత ఈ మందిరం మీరందరూ కట్టుకున్నారు. ఎవరు కట్టుకున్నారు? సజీవమైనటువంటి రాళ్ళు కట్టుకున్నారు మీరు, సజీవమైన రాళ్ళు. మీరందరూ ఏం చేశారంటే ఈ మందిరం కోసం ప్రయాసపడి మందిరం కోసం ప్రయాసపడి అందరూ కూడా తన వంతు కర్తవ్యం, ఏదో సందాలు వేసుకున్నారు, కానుకలు వేసుకున్నారు, నిరుపేదలు అయినప్పటికీ మీ దాతృత్వం చాలా గొప్పదమ్మా. అంత చప్పలు కొట్టండి. నేను చెప్తా ఉంటాను, మీ పాస్టర్ గారు చెప్తా ఉంటారు నాకు, ఆ మందిర విశ్వాసులు, సంఘ పెద్దలు, ప్రజలు, యవనస్తులు చాలా మంచివాళ్ళు, వాళ్ళ ఆసక్తి గొప్పదని సన్ని కూడా చెప్తా ఉంటాడు నాకు. సన్ని కూడా చెప్తా ఉంటాడు, ఆ మందిరాన్ని ఎక్కడ చూడలేదని చెప్తా ఉంటాడు. నేను కూడా చూస్తూ ఉన్నా మీ సంగతి. మీకున్న ఆసక్తి చాలా గొప్పది. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలంట, వాళ్ళ దాతృత్వం అంట చాలా గొప్పదంట, చాలా గొప్పదంట. ఆలోచించే అపోస్తలుడైన పేతురు అంటారు తెలుసా? చూడండి, అపోస్తలుడైన పేతురు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏందంట? మీరు ఎవరంటమ్మా? సజీవమైన రాళ్ళు. సజీవమైన రాయి దేవుడైతే మనము ఆలయంలో రాళ్ళం. మనం ఎవరివి? ఆలయంలో రాళ్ళవి. ఆయన సజీవమైన రాయి. ఇప్పుడు అందరూ కలిసి మందిరాన్ని కట్టుకున్నారు, అంతేనా? అంతే కదా, అందరూ కలిసి ఈ మందిరాన్ని కట్టుకున్నారు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. అపోస్తలుడైన పేతురు అంటాడు, యేసు ప్రభు అంట సజీవమైన రాయి అంట. యేసు ప్రభుని సజీవమైన రాయితో పోల్చాడు. అయితే సజీవమైన రాయి ఎట్టయ్యాడంటే, యేసు ప్రభు చనిపోయిన తరువాత తండ్రి అయినటువంటి దేవుడు యేసుని మృతుల్లోంచి లేపాడు కాబట్టి సజీవమైన రాయి అయ్యాడు ఆయన. ఈ రోజున యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి నీవు నేను కూడా రాళ్ళము. ఏ రాళ్ళు? మనం ఏ రాళ్ళు? సజీవమైనటువంటి రాళ్ళు. మనం సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైనటువంటి రాళ్ళు అన్నటువంటి మనము ఆత్మ సంబంధంగా మందిరంగా మనం కట్టబడాలి. ఆలోచించాయి. ఈ మందిరాన్ని కట్టుకున్నాం మనం, మంచిదే. ఈ మందిరం మనం కట్టుకున్నాం. ఈ మందిరం కట్టేటప్పుడు
సజీవమైన రాళ్ళుగా మనం ఏం చేస్తామంటే ఇటుకలు మోసుకొచ్చాడు పెట్టాం మనం. లేదా ఇటుకలు నడిచి వచ్చాయా? ఇటుకలు నడిస్తారు కదా, మనం ఏం చేసాం? మనం వచ్చి మోసుకొని తెచ్చాం ఇక్కడికి. ఈ ఇటుకను మనం ఇచ్చాం. ఈ బేల్దారి కట్టాడు ఈ మందిరాన్ని. కట్టించింది ఎవరు? దేవుడు. మనం కష్టపడ్డాం. బేల్దారి అందంగా కట్టాడు. ఏం సహకరించాడు? మనం సహకరించాం. ఇటుకరాలు సహకరించాయి, ఇసుక సిమెంటు మొత్తం సహకరించింది. ఈ మందిరాన్ని కట్టేటప్పుడు ఇటుక మీద ఇటుక పేల్చాడు. ఇటుక మీద ఇటుక పెట్టారు కదా, పెట్టారు. పోనీ ఇటుక ఏమన్నా ఏయ్ నా పైన లేయి అని అన్నదా? ఇటుక అన్నదా? నా పక్కన ఎందుకు ఉండావు? నన్నేంటి సగానికి నరగొట్టావు? ఆవునేమో పొడుగ్గా పెట్టావు, నన్నేమో ముక్కలు భాగం చేసావు, నాది ఇటుక రాయమని అన్నదా? చాలా రాళ్ళు అంటుంటారు కదా, నాకు విలువ లేదు ఈ సంఘములో అంటుంటారు రాళ్ళు. ఈ సంఘం నాకు విలువ లేదు, నేనే ఇంతేనా, నేను అంతేనా, నన్నేమో అర్రాయిలుగా చేసావు, నన్ను ముక్కాల రాయిగా చేసావు, నన్ను చిన్న రాయిగా చేసావు, నన్ను తోసిపాడేసావు, ఆ భాగంలో సిమెంట్ వేసి పూడ్చావు. ఆలోచించండి. ఏమన్నా రాళ్ళు అన్నాయంటమ్మా? అన్నాయా? మనం అంటాం. మనం ఎవరివి? నోరుండే రాళ్ళవి. మనం ఎవరు రాళ్ళమ్మా? నోరుండే రాళ్ళవి, సజీవమైన రాళ్ళు మనం. నిజంగా సజీవమైన రాళ్ళి మాట అనరు. ఈ మాట అనరు వాళ్ళు. బాగా ఆలోచించండి. ఎంత కష్టపడి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో, ఎంత ఇబ్బంది పడి ఉంటారో మందిరం కోసం. ఈ రోజున దేవుని కృపను బట్టి ఆ ఫలితమే అందరం కూడా ఏసీలో కూర్చోన్నాం. ఏమ్మా, అంతే కదా? శామ్యాన కింద కరెంటు లేక స్టార్ట్ చేశారంట. శామ్యాన కింద మాకు కూడా అట్ట ఉన్నది. మందిరం ఉరుస్తూ ఉండేది, ఏదో పురుగులు పడుతూ ఉండేది, ఏం తప్పని అనుకునేది. ఎంత వాన వచ్చినా అంత పడుతుండేది లోపల. కానీ దేవుడు మంచి మందిరం ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంత ప్రేమమయుడైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సజీవమైనటువంటి రాళ్ళు, మనం సజీవమైన రాళ్ళు. మనం ఏమన్నా తగాదాలు వేసుకుంటున్నామా? మందిరం వెట్ట పాడైపోద్ది తెలుసా? ఏమన్నాడు దేవుడు? ఎవడైనాను నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు కదా దేవుడు. ఇటుకలు కొట్టుకుంటాయా? ఇటుకలు కొట్టుకుంటాయా? కొట్టుకుంటే మాత్రం ఇక్కడ ఉంటుందా చర్చి? లేదా ఇటుకు నేను మాత్రం ఉండను, నీ పక్కన ఉండను, నేను వచ్చేస్తా అని ఇటుక అన్నది అనుకో, ఇంకో ఇటుకు గాసుకో ఉంటుంది, నేను కూడా పోతే బాగుండని. ఇంకో ఇటుక నేను కూడా పెరికేస్తే బాగుండు అనుకుంటుంది ఇంకో ఇటుక. 3 ఇటుకలు పోయినాయి అనుకో, 3 ఇటుకలే బాగా మందేముందని ఇంకొక ఇటుక లాగుతుంది. సజీవమైన రాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఊడిపోతున్న రాళ్ళని పోయి హెచ్చరించాలి, వాళ్ళతో మాట్లాడాలి. జారిపోతున్న రాళ్ళు ఉంటాయే, జారిపోతుంటాయి కొన్ని రాళ్ళు. ఎందుకు జారిపోతుంది తెలుసా? నాకేమీ లేదు, నా బ్రతికింతేనా, నా పరిస్థితి ఇంతేనా, నాకు విలువ లేదు, నాకు ప్రయారిటీ లేదు. ఆ కొన్ని రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళుతో మాట్లాడాలి మనం. ఆలోచించే. ఒకసారి అంట 5 ఏళ్ళకి తగాద వచ్చాయంట. 5 ఏళ్ళకి తగాద వచ్చాయంట. వచ్చి 5 ఏళ్ళు అంటే చెప్పడం ప్రారంభం చేసాయంట. బొట్నేలు అన్నదంట, మీ అందరికంటే నేను మంచి బలమైన దాన్ని, పిడికిలి బిగించాలనుకో, నేను లేకపోతే పిడికిలి మీరు బిగించలేరని ఈ బొట్నేలు అన్నది. నువ్వు బొట్నేలువే, నువ్వు బలం కలిగిన దానివే, కాదంటం లేదు. ఎవరైనా చూపించాలనుకో నన్నే చూపిస్తారన్నదంట. అర్థమైందా? ఈ 3వ ఏళ్ళంట, నోరు మూసుకోనండి, మీ అందరికంటే నేను ఎత్తుగా ఉంటాను, నేను మంచి అందంగా ఉంటాను, బాగుంటానని ఈ ఏళ్ళన్నదంట. ఈ ఏళ్ళన్నదంట, అసలు మీ మాట నాకు పడలేదు, మీరు గమ్మగైపోండి. ఈ ఏళ్ళు కానీ ఉంగరం కానీ పెట్టారనుకో, నేను అంత బాగుంటానదంట ఈ ఏలు. లాస్ట్న చిటుకు నెల అన్నదంట, అయ్యా మీరందరూ గొప్పవాళ్ళేనయ్యా, మీరందరూ చాలా టాలెంట్ ఉండేవాళ్ళేనయ్యా, కానీ నేను చాలా చిన్నదాన్ని. ఏంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభుకి
వందనాలు పెట్టేటప్పుడు ముందు నేనే ఉంటానన్నదంట. అందరు చప్పలు కొట్టండి. యేసు ప్రభుకి వందనాలు పెట్టేటప్పుడు ముందు నేనే ఉంటాను. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంతే కదమ్మా? ఏముంటుందమ్మా? ఫస్ట్ ఇదే కదా, 15 ఉంటుంది. బాగా ఆలోచించండి. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తానన్నాడు కదా దేవుడు. పాడు చేస్తానన్నాడు. ఎట్ట పాడవద్ది? కక్షలు, కపటాలు, క్రోధాలు, అసూయలు, ద్వేషాలు. ఈ ద్వేషాలతో రాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఆలోచన చేయండి. ఈ ద్వేషాలతో రాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్క రాయి పడిపోతుంటే ఎట్టుంటుంది ఆలోచన చేయండి. ఒక్కొక్క రాయి పడిపోతూ ఉంటుంది. ఈ ద్వేషాలు లేకుండా పరిశుద్ధంగా జీవిస్తూ అక్షయమైనటువంటి దేవుని ఆరాధిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ప్రజగా ఉంటే, ఆయన రక్తం చేత కడగబడితే, నువ్వు సజీవమైన రాయిగా ఉంటే నువ్వు జారిపోయేవాడిని నిలబెడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. సజీవమైనటువంటి రాళ్ళు మన సజీవమైన రాళ్ళు. మనల్ని చూసి అనేక మంది మారాలి. ఆ రాయి వల్ల ఉందయ్యా, ఆ రాయి ఎంత చక్కగా ఉందో తెలుసా? ఆ రాయికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మందిరాన్ని విడిచిపెట్టలేదయ్యా. ఆలోచన చేయండి. చెప్తుంటున్నా, ఆ రాయికి ఎంత బాధలు వచ్చాయో తెలుసా? ఎన్ని శోధనలు వచ్చాయో తెలుసా? సూటిపోటి మాటలు, నిందలు, ఆర్థిక పరిస్థితి ఆ రాయిని సంభవించినా కానీ ఆ రాయి మాత్రం దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఆ రాయి చాలా ప్రేమ కలిగిన రాయి. ఆ రాయి వలెను ఉండవా? ఆలోచించే. ఆ రాయి వలెను ఉండవా? ఆ రాయి వలె నువ్వు జీవిస్తున్నావా? ఈ మందిరం అందరూ కలిసి కట్టారు. ఆత్మ సంబంధమైన మందిరం ఒకటి ఉంది. అది ఎవరు కట్టాలి చెప్పండి? ఎవరు కట్టాలమ్మా? కట్టించేది యేసయ్య, కట్టుకునేది మనమే. ఎవరు కట్టాలా? ఇక్కడ చాలా సజీవమైన రాళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా రాళ్ళు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టుకోవాలంటే ఎవరి రక్షణ వాళ్ళది వాళ్ళు కట్టుకోవాలి. అది మీ 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 మందిరాలు మీరు కట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు తెలుసా? యేసు ఇక్కడ ఉండేదానికి, యేసు నివాసం చేసేదానికి, యేసు జీవించేదానికి ఇక్కడ ఉండాలి యేసుక్రీస్తు ప్రభు. ఆలోచించే. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. దేవుడు ఇంకో మాట చెప్పాడు. దేవుడు నిర్గమాకాండం, సార్ నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం. నిర్గమాకాండం 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. చాలమ్మా. నేను వారిలో నివసించినట్లు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎవరిలో ఉంటాడు? ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలి? అది ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలి? బాగా ఆలోచన చేస్తే నేను వారిలో నివసించినట్లు వారు ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పరిశుద్ధ స్థలం నిర్మించాలి అంటే బాగా ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉండేది ఎక్కడ ఉంటాడు? నేనేం చెప్పాను మీకు? పరిశుద్ధమైన స్థలాల్లో ఉంటాడు కనుక నీ హృదయంలో ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి దేవునికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మందిరంలో మనం కూర్చున్నాం. ఎంత సంతోషంగా ఉంది. ఎంతోమంది లక్షలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి మందిరాలు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అందరూ వచ్చి కూర్చోవాలా? ప్రజలందరూ కూర్చొని సంతోషంగా జీవించాలా? నిజంగా కూడా చాలా మందిరాల్లో కూర్చుంటే అట్టుంటుందంటే ఇంకా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. నాకు కూడా అట్టే ఉంది. ఇంకా చాలాసేపు ఉండాలనిపిస్తుంది నాకు కూడా. ఇంకా చాలా మందిరాల్లో ఉంటే అట్టుంటే తెలుసా? కాసేపు కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది. కొన్ని మందిరాలకు వెళితే ఎప్పుడప్పుడు లేచిపోవాలనిపిస్తుంది. కంపు కొడుతుంటుంది, వాసన వస్తుంటుంది, తగాదాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, సూటిపాటు మాటలు ఉంటాయి. ఎవరి పాటికి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. గందరగోళాలు జరుగుతుంటాయి కొన్ని మందిరాల్లో మాత్రం పోతుంటారు, వాక్యం అంటారు. ఇంకా కాసేపు ఉంటే బాగున్నాయ్యా, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనుకుంటారు కొన్ని మందిరాల్లో. నిజంగా ఎంత మంచి మందిరం కట్టుకున్నాం మనం. ఈ మందిరంలో మీరు అందరూ కూర్చోన్నారు. ఇంకా ఛాన్స్ పడి కూర్చుంటారు మీరు. ఎందుకంటే ఏసీలు ఉన్నాయి, ఇంకా నీట్గా బాగా చేస్తున్నారు,
చాలా చక్కగా ఉంది, ఈ లొకేషన్ అంతా భలే ఉంది, నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. యేసయ్య కూడా నచ్చింది, యేసయ్య కూడా చాలా సంతోషపడుతున్నాడు. ఈ మందిరాన్ని ఎంత శుభ్రం చేసుకున్నారు బిడ్డలని. అయితే దేవుడు మనలో నివసించాలంటే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నాడు కదా. మరి ఈ మందిరం శుద్ధంగా ఉండొద్దమ్మా? ఆలోచన చేయండి అమ్మా. ఈ మందిరం కోసం మనం ప్రయాసపడుతున్నావే, ఈ మందిరం కోసం ప్రయాసపడుతున్నావా? ఒక ఆదివారం ప్రయాసపడుతున్నావా? మిగతా రోజులు లేదా? ఆలోచించు. ఈ మందిరం పరిశుద్ధంగా ఉంటే కదా దేవుడు వస్తాడు. ఉంటే దేవుడైనా ఉండాలి, అంటే లోకమైనా ఉండాలా? దేవుడు లోకం రెండు ఉంటే దేవుడు రాడు. లోకమైనా ఉండాలా? చెప్పండి. దేవుడైనా ఉండాలి. కాసేపు యేసయ్య లోకాన్ని పెడతాను, కాసేపు నిన్ను పెట్టుకుంటాను యేసయ్య అన్నట్టు దేవుడు వస్తాడా? ఆలోచించి. నేను వారిలో నివసించేదానికి నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలయ్యా వాళ్ళు. అమ్మా, నీ పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేను వస్తానమ్మా. దేవుడు చెప్తున్నాడు, హృదయం అనే తలుపు వద్ద చేరాయన తట్టుచున్నాడంట. ఎవరైనా కానీ స్వరం తలుపు తీస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి ఏం చేస్తాడంట? తడతా ఉన్నాడు, తలుపు తడతా ఉన్నాడు. యేసయ్యా, నేను మండే క్రైస్తవుని కాదయ్యా, సండే క్రైస్తవుని. అర్థమవుతుందమ్మా? నేను మండే క్రైస్తవుని కాదు, గలగల మండే జ్యోతిని కాదు, నేను తుస్ అనిపోయే క్రైస్తవుని అయ్యా. నేను నీకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించలేను, నా వల్ల కాదు. అన్నీ వదిలేసా, ఒక్కటి మాత్రం ఉందయ్యా నాలో. చాలామంది అన్నీ వదిలేసామని చెప్తుంటారా? అన్నీ వదిలేసాం, నాలో ఏమీ లేదని చెప్తుంటారు కొంతమంది. ఒక ఆయన కుక్కని పెంచుకుంటున్నాడంట. ఆ కుక్కకి చాలా విద్యలు నేర్పించేశాడంట. వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంట. ఆయన ఫ్రెండ్ కుక్కకి చెప్పాడంట, ఏ డాగ్, మా ఫ్రెండ్ వస్తున్నాడు, నువ్వు ఎట్ట చేస్తావంటే చచ్చిపోయినట్టు యాక్ట్ చేయమన్నాడంట. చచ్చిపోయినట్టు కానీ చెప్పినాడు డాగ్. ఆయన వచ్చాడు, చచ్చిపోయింది, 4 కట్టి పెట్టి చచ్చిపోయింది. ఆయన అంట, అరే నా ప్రాణమిత్రుడా, నీ డాగుకి చాలా విద్యలు నేర్పించేవరా, సేమ్ చచ్చిపోయినట్టే ఉందరా, కానీ తోక మాత్రం ఆడుతుందరని చెప్పాడంట. చాలామంది ఏం చేస్తారు తెలుసా? మారిపోయినని చెప్తారు వాళ్ళు. ఒకటి ఆడుతూనే ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళ దగ్గర యేసు ఉండడు. యేసు నీలోకి రావాలని, నువ్వు యేసులో ఉండాలన్నా, నీలో యేసయ్య ఉండాలంటే ఒక పరిశుద్ధ స్థలం ఆయనకి కావాలి. అడుగుతున్నాడు, అమ్మా పరిశుద్ధ స్థలం అమ్మా. నేను పరిశుద్ధుని కదమ్మా, నేను మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని కదమ్మా, నేను అక్కడ ఉండలేనమ్మా. నేను ఉండేది చిన్న హృదయంలో ఉంటానమ్మా. చిన్న ధోనిలో పెద్ద యేసయ్య ఉన్నాడమ్మా. ధోనిలన్నీ పోతున్నాయమ్మా. ఆ సముద్రంలో తుఫాను వచ్చిందమ్మా. ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి తుఫాను ఆపివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో యేసయ్య రావాలి అంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నేను వారిలో నివసించులాగున వారు నాకేం చేయాలంట? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మఫలాలు ఉండాలి. ఏది? దేవుడు నివాసం చేయాలంటే, దేవుడు నివసించాలంటే నీలో ఆత్మఫలాలు ఉండాలి. అసలు దేవుడు ఎవరి యొద్ద నివాసం చేస్తాడు తెలుసా? ఒక వాక్యం చూపిస్తాను మీకు. దేవుడు ఎవరి యొద్ద నివాసం చేస్తాడంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను, అబ్బా ఎంత చెప్తున్నాడమ్మా యేసయ్య, చదవమ్మా. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద. అది యేసు ఎవరి దగ్గర ఉంటాడంటమ్మా? వినయ మనసు గలవారి యొద్ద. రెండోది, దీన మనసు గలవారి యొద్ద. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.
ఘనతకు ముందు వినయం నడుస్తుంది, పడిపోయేదానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. యేసయ్య ఉండేది ఎవరు తెలుసా? నేను మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడని నేను, అయినాను నా ప్రజల కోసం నేను రక్తం కార్చాను, లోకమంతా రక్తం కార్చాను, నేను లోకమంతకి రక్షణ తెచ్చాను. నేను నివసించేది ఎవరి దగ్గర తెలుసా? వినయ మనసు గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నాకు నివసించాలంటే చాలా ఇష్టం. మందిరంలో అందరం ఉంటాం కదమ్మా, కోపంగా ఉండేవాళ్ళు ఉంటారు, అనేక అలవాట్లు ఉండేవాళ్ళు ఉంటారు, అసూయ ద్వేషాలతో ఉంటాం. కానీ యేసయ్య నీలోకి రావాలంటే నీళ్ళు ఏముండాలంట? వినయ మనసు, దీన మనసు. అటువంటి వారి దగ్గరికి యేసయ్య వచ్చి నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నివాసం చేయాలని. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. ఆలోచించేయి. నీ దేహము దేవుని నీకు అనుగ్రహించబడింది. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నీ దేహాన్ని ఎవరిచ్చాడు? నీకు దేవుడిచ్చాడు. నీ హృదయం ఎవరిది అనుకుంటున్నావు? దేవుడిది. నీ హృదయంలో యేసయ్య ఉండకుండా వేరెవరికి స్థానం ఇచ్చి ఆటలాడుతున్నావా? ఆలోచించు. నువ్వు నీ హృదయంలో యేసయ్యకి స్థానం లేకుండా, పరిశుద్ధాత్మకి స్థానం లేకుండా, పవిత్రకు స్థానం లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు? ఆ హృదయం ఎవరిది అనుకుంటున్నావు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో దేవుని మీరు మహిమపరచాలి. ఆయన హృదయం అయిపోయినే, ఆయన గుడి అయిపోయినే, ఆయన మందిరం అయిపోయినే. నీకు తెలిసి కూడా ఆటలాడుతున్నావా? ఆలోచించు. ఏమనుకుంటున్నావు? యేసయ్యా నాలేక రాయ్యా, సమస్యల్లో ఉన్నానయ్యా, రోగాల్లో ఉన్నానయ్యా, కష్టాల్లో ఉన్నానయ్యా, రాయ్యాని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అంటాడు, అమ్మా నీ దగ్గరకు వస్తావని అనుకుంటున్నానమ్మా, కానీ నీలో పరిశుద్ధత లేదమ్మా. నేను ఎక్కడుంటాను? పరిశుద్ధమైన స్థలాల్లో కదా ఉంటానమ్మా. నాకు మందిరం ఏర్పాటు చేసావా? నాకు ఒక మందిరం కావాలమ్మా. నీ హృదయం నాకు చాలమ్మా, నీ చిన్న హృదయం నాకు చాలమ్మా. నేను అక్కడ ఉండాలనుకుంటున్నానమ్మా. నీ హృదయంలో ఎవరికి స్థానం కల్పించున్నావు? ఏ వ్యక్తికి స్థానం కల్పించున్నావు? ఏ అలవాట్లు పెట్టుకోమన్నావు? ఏ పొరపాట్లు పెట్టుకోవడం ఆలోచన చేయి. నీ పొరపాట్లు పెట్టుకుంటే నీ హృదయంలో యేసయ్య ఎలా ఉంటాడమ్మా? ఆలోచన చేయి. ఎలా ఉంటాడు? అందుకే ప్రార్థన చేసడానికి ఇద్దరు వెళ్ళారంట యెరూషలేము దేవాలయం దగ్గరికి. మనకు తెలుసు ఎవరు వాళ్ళు? పరిసయ్యుడు, సుంకరి. సుంకరి ఏమన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తేదానికి ధైర్యం చాలక తగ్గించుకుంటూ, అయ్యా నేను నీకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించలేకపోయినా, నువ్వు చెప్పినా కానీ నా బ్రతుకు ఎడారైపోయింది, నా జీవితం గందరగోళమయం అయిపోయింది, అటు ఇటు తిరిగేవాడిని, ఇంటికి వెళ్ళేవాడినే కాదు నేను, నా కన్నీళ్ళు నా కన్న పానాలు అయిపోయినాయి, నీ వైపు కన్నులెత్తేదానికి ధైర్యం చాలక నా నడుము వంచేసింది. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, పాపినయ్యా. అయ్యా నే పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్, నే పాపిని. నా హృదయలోకి రాయ్యా, పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు, పరిశుద్ధ స్థలాన్ని నిర్మించంటే నేను నిర్మించలేకపోయినానయ్యా. ఒక్కసారి నా గుండెలోకి రాయి అంటే యేసయ్య హృదయంలోకి వచ్చి అతన్ని నీతిమంతునిగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతను నీతిమంతునిగా చేశాడు. దాని బిడ్డలారా ఆలోచించాయి. కోరా కుమారులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులన్నారు. కోరా కుమారులు చావల. కోరా కుమారులు రాసిన కీర్తన అది 84వ కీర్తనలో, నీ మందిరమునందు నివసించు వారందరూ కూడా ధన్యులు, 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 ధన్యులు. మందిరానికి క్రమంగా రావాలి. ఆలోచించి, మందిరానికి క్రమంగా రావాలి.
అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడుట మీరు మానవద్దన్నాడు. హెబ్రీ పత్రిక 10:24 చదవండి. హెబ్రీ పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును ఒకరినొకరు పురికొల్పవలను. ఏం చెప్పాడు? కొందరు మానుకున్నారంట. అంటే ఎట్ట మానుకున్నారంటే, క్రిస్మస్ క్రైస్తవులు, ఏదైనా ఫంక్షన్ క్రైస్తవులు, మామూలు ఆరాధనకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు మామూలు ఆదివారం పూట రారు. బాగా ఆలోచించాయి. ఆదివారానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు తెలుసా దేవుడు. దేవుడే చెప్పాడు, సొలొమోను ఈ స్థలమందు చేస్తావే ప్రార్థన, నా కనుదృష్టి ఉంటుందయ్యా, నా చెవులు ఆలకిస్తాయి, నా మనసు నా హృదయం ఎప్పుడు అక్కడే ఉంటుంది. కొందరు మానుకున్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అక్కడ వాళ్ళతోటి, కొందరు మానుకున్నారు. వాళ్ళ జాబితాలో ఉండకూడదు. నువ్వు ఆదివారం పూట మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి, ముందు వరుసలో కూర్చోవాలి, గళమెత్తి పాడాలి, రాని వారిని పురుకొల్పి మందిరానికి తీసుకురావాలి. ఆలోచన చేయి. మందిరంలో ఏముందో తెలుసా? మందిరంలో ఆనందం ఉంది, మందిరంలో క్షేమం ఉంది, కృప ఉంది. మందిరంలో కృప ఉంది, క్షేమం ఉంది, మందిరంలో స్వస్థత కూడా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యేసు ప్రభు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. నడుము వంగిపోయిన స్త్రీ వచ్చింది అక్కడికి, తెలుసు కదా మీకు. నడుము వంగిపోయిన స్త్రీ వచ్చింది. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలవబడలేక నడుము వంగిపోయినా కానీ మందిరికి వచ్చిందంట ఆమె. అబ్బా చూడండి, కొంతమందికి చిన్న జలుబు చేస్తే మందిరికి రారు, దగ్గొస్తే మందిరికి రారు, ఒక్కొక్కరికి ఏ వ్యాధి కూడా ఉండదు. ఆ వ్యాధి ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే, ఆదివారం 10 గంటలకు వచ్చి 9 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఆ వ్యాధి స్టార్ట్ అయ్యి 12 కల్లా ఆ వ్యాధి అయిపోద్ది. కానీ ఎందుకంటే ఆ ప్రాసరది చేస్తారు పాస్టర్ గారు. అవి ఏముండదు అసలు. కొంతమందికి అటువంటి వ్యాధులు ఉంటాయి. కానీ ఈ మాత్రం నడుము వంగిపోయింది. మా అవ్వ ఒక ఆమె ఉండేది. మా అవ్వ చనిపోయింది ఆమె. నేను చిన్నప్పుడు ఏం చేసేదంటే, నన్ను సినిమాకి తీసుకుపోయేది ఆమె. సినిమాకి ఆమెకి ఎవరు ఇష్టం అంటే, అక్కినేని నాగేశ్వరం అంటే ఇష్టం ఆమెకి. ఎవరంట? అక్కినేని నాగేశ్వరం అంటే ఇష్టం. ఆమె ఎట్ట నడిచేది అంటే ఇట్ట నడిచేది ఆమె. ఇట్ట నడుస్తా కూడా సినిమాకి వెళ్ళేది ఆమె. నన్ను తీసుకెళ్ళి అప్పుడు నేల కదా, యాడు కూర్చోబెట్టేదంటే, ఆ సినిమా హాల్లో ఫైర్ అని రాస్తుంటారు, చూశారు మీరు? బకెట్లు పెట్టుంటారు, బకెట్లు పెట్టి ఫైర్ అని రాసి ఉంటాయి. అంటే ఆ బకెట్లు ఇసుక పోస్తుంటారు. ఆడ పోయి కూర్చోబెట్టేది. ఇట్లా చూసేది మేము దాన్ని, ఆ సినిమాని. అంటే ఆమె నడుము వంగిపోయినా కానీ సినిమాకి వెళ్ళేది. ఆమె నడుము వంగిపోయినా అంత ఇష్టం ఆమెకి. ఈమె నడుము వంగిపోయినా కానీ ఆడికి వచ్చింది, ఏమి సమాజ మందిరికి వచ్చింది. యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తుంటే ఆమెను చూశాడు. ఎవరిని అంటే, దీన్ని బట్టి అర్థమేం తెలుసా? నువ్వు మందిరం కానీ ప్రతి ఆదివారం వస్తే, నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, యేసు నిన్ను చూస్తాడు. యేసయ్య. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచితే కానీ ఆమె బాగైపోయింది. కొంతమంది ఏదో డిస్టర్బ్ చేశారు అక్కడ. ఆయన ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, అరే అదేంది మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇవి అబ్రహాము కుమార్తె కదా అని అన్నాడు. ఎవరంట అవి? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఏం చెప్పాలా? క్రిస్టియన్, అంతే కదా? అంతేనా? మన భాషలో ఏం చెప్పాలి? మనం క్రిస్టియన్. ఈమెవరు? ఈమె కూడా ఎవరు? క్రైస్తవురాలు. అంటే అబ్రహాం కుమార్తె కదా, ఎవరు? క్రైస్తవురాలు. దెయ్యాలు పట్టేది క్రైస్తవులకే. ఆడేమో రాశాడు తెలుసా? మూల భాషలో ఆత్మ, ఒక దురాత్మ బట్టి నడుము వంచేసింది దురాత్మ ఆమెని. ఆమె ఎవరంట? అబ్రహాం కుమార్తె అంట. అబ్రహాం కుమార్తె సైతాను పట్టింది. మనుషులు కూడా క్రైస్తవ సైతాను పడుతుంది. గుడికి రాని సైతాను ఒకటి,
కోపం సైతాన్ ఒకటి, వికారం సైతాన్ ఒకటి, మాటల సైతాన్ ఒకటి, లెక్కల సైతాన్ ఒకటి, ఎప్పుడు వచ్చే సైతాన్ ఒకటి. ఒక్కొక్క మనిషిని కానీ కదిలించేమనుకో, ఆ రాయిని కదిలించే గడగడ రాయి కూడా ఆమెను కొట్టేస్తుంది. ఆ రాయి, ఆ రాయిని కదిలించేవాడు కొంతమంది అంటాడు, అబ్బా ఆ రాయి జోలికి బాగాలేమరా నాయన, ఆ రాయితో అన్నగానే ఇబ్బంది అని అంటుంటారు చూడు. ఆ రాయిని అట్ట అన్నామనుకో అంతే, ఇక మన పని అయిపోయినట్టే. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని మందిరానికి నువ్వు క్రమంగా వస్తే నువ్వు దీవించబడతావమ్మా. దేవుని మందిరానికి నువ్వు క్రమంగా వస్తే నువ్వు ఆశీర్వదించబడతావమ్మా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నీకు ముగిచ్చేస్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాల్టర్ హంట్ ఒక ఉన్నాడంట. వాల్టర్ హంట్ ఎవరంట? వాల్టర్ హంట్. బాగా వినండి. వాల్టర్ హంట్, ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు. వాల్టర్ హంట్ ఆయన గుండు సూదు ఫ్యాక్టరీలో పనిచేసేవాడంట. బాగానండి. ఎక్కడంట? గుండు సూదుల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు వాల్టర్ హంట్ ఆయన పేరు. ఈయన రోజు ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు. సండే వచ్చేటప్పటికి ఈయన ఏం చేసేవాడంటే, ఫ్యాక్టరీకి సెలవు పెట్టి ఈయన ఏం చేసేవాడంటే, భార్య బిడ్డలంతా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? చర్చికి వెళ్ళేవాళ్ళు. అట్లా 2 వారాలు చూశారు. ఆ యజమాని అడిగాడంట, వాల్టర్ నువ్వేం అసలు సండే పూట ముగిచ్చేస్తున్నావు, నువ్వు ఫ్యాక్టరీకి రావట్లేదని అడిగితే ఆయన అన్నాడంట, అయ్యా నేను సండే చర్చికి పోతుంటాను, నేను క్రైస్తవునయ్యా, మాట అయితే మాకు కుదరదు, మాకు సండే పట్టుకొని నువ్వు రావాలి, ఆ గుండు సూదులు తయారు చేయాలి, మేము ఒప్పుకోమన్నారంట వాళ్ళు. లేదయ్యా, నేను నా భార్య బిడ్డలు అందరూ కూడా ఏసై కనిపించాలయ్యా, మేము ఏసై మందిరంకి పోబట్టే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడయ్యా అని చెప్పారంట. ఓ ఆ రూట్కి వస్తున్నావా, అయితే రేపు నుంచి నువ్వు ఫ్యాక్టరీకి రావద్దని చెప్పారంట. ఆ మాటకి చాలా బాధ వేసేసింది ఆయనకి. నేరుగా విచారంగా ఇంటికి వచ్చాడు. విచారంగా ఇంటికి వచ్చేలకే భార్య మాట్లాడింది, ఏమండి ఏమలా ఉన్నావు అన్నది. నన్ను ఫ్యాక్టరీలోంచి తీసేశారమ్మా అని చెప్పాడు. అయ్యా ఏమన్నా దొంగ పని చేసావా? ఆ భార్య చూడు ఎంత మంచి భార్య, ఎంత దొంగ పని చేసావా, లేదా ఏమన్నా లంచం తీసుకున్నావా, చీరని పని చేసావా? లేదమ్మా నేనేం చేయలే. అది ఎందుకు తీసేసా చెప్పు. అమ్మా ఆదివారం పూట ఫ్యాక్టరీకి రమ్మన్నాడమ్మా, నేను రానని చెప్పాను, అందుకు తీసేశారు. అవన్నది ప్రైజ్ ద లార్డ్ అన్నదంట. అటువంటి భార్యలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్ పాని అయ్యా, అది పోతే దేవుడు మనకు మంచిది ఇస్తాడన్నదంట. ఆ మాటకి వాల్టర్కి ఇంకొక కొంత సంతోష ఉద్యోగం వచ్చింది ఆయనలో. ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. ఇద్దరు ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకున్న ఆధారాన్ని తీసేశారయ్యా, నేను బతికేది కష్టం కదా, ఇప్పుడు ఎలా చేయాలని ఇద్దరు ప్రార్థన చేసుకొని వాళ్ళ తోట ఉంటే ఆ తోట దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఆ తోటలో పని చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. పని చేసుకుంటూ ఉంటే ఆ తోటలో ఈ ఎదురమ్మన గుండె కాడేది కుట్టినట్టు అనిపించింది ఆయనకి. టక్కనట్టు కొట్టాడు చేత్తో. ఎప్పుడైతే కొట్టాడో గుండు సూది లోపలికి వెళ్ళిపోయింది ఆయనకి. ఆయన గుండు సూది ఫ్యాక్టరీలో పనిచేసేవాడు కాబట్టి ఆ గుండు సూదులు అటు గుచ్చుకునేవాడంట, ఆయన సొక్కాలు గుచ్చుకుని పెట్టుకునేవాడంట. ఆ తెలియక ఆ సొక్కా వేసుకున్నాడు, ఇటు కొట్టేలేకే, ఆ పురుగుని కొట్టేలేకే ఆ గుండు సూది లోపలికి వెళ్ళిపోయింది. ఏసయ్యా ఇదేందయ్యా, పని తీసేశారు, ఈ సూది అంతా నా చేతులకు ఎక్కిపోయింది, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది కదా ప్రభువా, ఏందయ్యా అని భార్యకి చూపిస్తే భార్య అన్నదంట, ఆ కట్టింపులో ఏదో తెచ్చి ఆ గుండు సూదిని లాగుతూ ఉందంట. రక్తం కారిపోతూ ఉంది. లాగుతూ ఉంటే ఆ గుండు సూది లాగేసింది. అప్పుడు యేసయ్యా ఏందయ్యా అని ఈ వాల్టర్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతని మనోనేత్రాలు తెరవబడితే, వాల్టర్ నిన్ను తీసేశారని బాధపడబాకయ్యా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీ ఓర్పు, నీ సహనం, నువ్వు మందిరికి వచ్చావే, నా కోసం ఆపేసావే ఫ్యాక్టరీ, నేను చూశానయ్యా, నేను అద్భుతం చేయబోతున్నా.
అసలు వాల్టేర్ నువ్వు చాలా మందికి తెలియదు అయ్యా, ప్రపంచానికి నువ్వేదైనా చూపిస్తావు ఇప్పుడు అన్నాడంటే యేసయ్య. ఆయనకు ఒక మనోనేత్రాలు తెరబడినప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. వెంటనే ఒక ప్రముఖుడు, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చెప్పాడంట, అయ్యా నేను గుండు సూదు ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని, దేవుడు నాకు ఒక మంచి తలంపిచ్చాడు. అదేం తెలుసా, సేఫ్టీ పిన్, గుచ్చుకోని పిన్ను నేను చేయాలనుకుంటున్నాను. గుండు సూది ఇట్టుండేది, అది గుచ్చుకుంటుంది. అది సేఫ్టీ పిన్ అంటే ఇప్పుడు మీకు తెలుసు, రైకులకి వేసుకుంటాం కదా, తాలిబొట్టుకి వేసుకుంటాం, పిన్నులు తెలుసు కదా మీకు, పిన్నులు. సేఫ్టీ పిన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆ సేఫ్టీ పిన్ అంట ఆయన ఎన్నో $100 ఆయనకి ఇచ్చాడంట. ఆ రోజుల్లో లక్షల రూపాయలు, ఆ రోజుల్లోనే ఈయన సేఫ్టీ పిన్ తయారు చేశాడు. ఎవరైతే నా ఫ్యాక్టరీలో వద్దునన్నారో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, ప్రపంచానికే పరిచయం చేశాడు. గుర్తుపెట్టుకో, ఆదివారం మందిరానికి వస్తే ఎంత మేలో చూసావా. ఆ పిన్ను చేసింది అతనే, ఎవరైనా వాల్టర్ హంట్ ఆ పిన్ను చేశాడు. కనుక దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మరి దేవుని మందిరికి వస్తే మనకు మేలు జరుగుతుంది. కనుక దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవుని మనం స్తుతించాలి, మహిమపరచాలి. వాల్టర్ హంట్ లాగా మనం దేవుని మందిరికి క్రమంగా వద్దాం. పొర్రపాటును కూడా విడిచిపెట్టకుండా దేవుని మందిరికి వస్తే మనకి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ ఆ నష్టం మనకి దేవుడు డబుల్ ఆశీర్వాదం మనకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి కొద్ది మాట వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.